నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం కాల్ సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సింహా తెలిపారు. ఈ సైబర్ క్రైమ్కు సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సింహా మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అచ్యుతాపురం కేంద్రంగా 2 ఏళ్ల నుండి కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా వాసులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. నెలకు 15 నుండి 20 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. అచ్యుతాపురం కాల్ సెంటర్లో 200 నుండి 250 మంది వరకు చేస్తున్నారని, నేరానికి సంబంధించి 33 మందిని అరెస్టు చేశామని తెలిపారు. కాల్ సెంటర్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల్ని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు సిఐడి అధికారుల సాయంతో కాల్ సెంటర్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores per month. దీనికి సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ 33 persons వర్ అరెస్టెడ్. ఇందులో 2 main మేనేజర్స్ని కూడా, ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and 2nd person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్. Level 1 డైలర్స్ అండ్ మోస్ట్లీ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఎస్పెషలీ అస్సాం, మేఘాలయ, త్రిపుర, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. Their main job is to call unsuspecting US citizens, impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500 కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది unsuspecting US customers further details కూడా రైవల్ చేస్తారు. By this way the dialers will win their trust and కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. Then they will go to level number 2, which is bankers level. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు that మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది to these US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దాని సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దాని సంబంధించి వాళ్ళు ఇంకా పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్, నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. whoever fall into the trap, they are transmitted to the 3rd level, which is level number 3, closure team. Closure team కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 2 to 3 persons. వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. What are these gift cards? They are basically Walmart, supermarket, యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది. సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ $300 to $3,000, $4,000 డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ. అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్. ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ దేర్. ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా, ఒక సెపరేట్ ఫోన్
ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్. సో ప్రెసెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ లెవెల్ 5 దాని తర్వాత కూడా ఉండవచ్చు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇందులో ఒక హెచ్ఆర్ అండ్ అడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు, హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ these persons, especially and train these persons, especially from northeastern states, Assam, Meghalaya, Nagaland, and places like that. ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు. ఎంట్రీ లెవెల్ శాలరీ సమ్వేర్ బిట్వీన్ 25,000 to 30,000. ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు 35,000 to 40,000 పర్ మంత్ అమౌంట్ ఇస్తారు. క్లోజర్ టీమ్కి అరౌండ్ 50,000 పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు. అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ 75,000 పర్ మంత్. ఈ ఎంత శాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు, అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.